హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో చాలా కంపెనీల్లో అయితే మనం వర్క్ చేసాం ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక మంచి కంపెనీ ఫ్రెండ్స్. ఈ కంపెనీలో కూడా మనం వర్క్ చేస్తూ ఉన్నాము. సో అదే ఫ్రెండ్స్, స్కై వరల్డ్ ఫ్రెండ్స్. సో ఈ ప్లాన్ గురించే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో నన్నైతే లాస్ట్ డే నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ ప్లాన్ గురించి కావాలి కావాలి అని. సో ఈ ప్లాన్ ఏంటి ఏం కథ అనేది అయితే నేను కొంతవరకు అయితే ఎర్న్ చేయగలిగాను మొత్తం. సో డీటెయిల్స్ అన్నీ నేను ఎంతవరకు గ్యాదర్ చేశానో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియో కొంచెం లెంత్గా వచ్చినా పర్వాలేదు. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దీని గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సో ముందుగా మనం స్కై వరల్డ్ అంటే ఏంటి ఏం కథ అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో స్కై వరల్డ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇది అడ్వర్టైజ్మెంట్కి సంబంధించింది ఫ్రెండ్స్. సో జా లైఫ్ స్టైల్ ఉంది కదా ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది జా లైఫ్ స్టైల్. సో జా లైఫ్ స్టైల్లో ఏంటంటే ముందుగా రిజిస్ట్రేషన్ కోసం అయితే అమౌంట్ తీసుకుంటా ఉన్నారు. సో ప్రజెంట్ దీంట్లో అయితే యాడ్స్ అనేవి ఆల్రెడీ వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకు ఇష్టం ఉంటేనే మనం సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, అది కూడా 1 ఇయర్కి. సో లేకపోతే లేదు ఫ్రెండ్స్. సో అది ఎలా అనేది ఈ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు 1 by 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ ప్లాన్ అయితే సేమ్ టు సేమ్ జా లైఫ్ మాదిరిగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ ప్లాన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది అడ్వర్టైజింగ్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. సో దీంట్లో అయితే అడ్వర్టైజ్మెంట్ అయితే రాబోతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్లు ఫ్రెండ్స్. సో మనకు రోజు అయితే అడ్వర్టైజ్మెంట్ అయితే 24 అడ్వర్టైజ్మెంట్స్ అయితే రాబోతూ ఉన్నాయి. సో ఆల్రెడీ వచ్చేసినాయి కూడా. సో ఈ వీటికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్సే మనం చూడబోతా ఉన్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా బ్రాండ్స్. సో మనకు కనిపిస్తూ ఉన్నాయి బ్రాండ్స్. సో చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. సో ఈ ఫోటోలకు పరిమితమే కాలేదు ఫ్రెండ్స్ ఇది బ్రాండ్స్ అనేది. సో అడ్వర్టైజర్లో కూడా పెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్సే మనకు వస్తూ ఉన్నాయి. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం ప్లాన్ తెలుసుకుందాం. సో వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఇంట్లో వచ్చేటువంటి టీవీ అడ్వర్టైజ్మెంట్ని 86% ఆఫ్ ది పీపుల్ స్కిప్ అయితే చేస్తూ ఉన్నారంట ఫ్రెండ్స్. అంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తే 86% పీపుల్ వచ్చేసి స్కిప్ చేస్తూ ఉన్నారు, అంటే చూడడం లేదు ఫ్రెండ్స్. సో ఇలా చూడకపోవడం వల్ల అడ్వర్టైజ్మెంట్ అంటే బ్రాండ్కి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా వరకు అయితే నష్టం వస్తూ ఉంది. ఎందుకంటే జనాలు చూస్తేనే కదా వాళ్ళ యొక్క బ్రాండ్స్ ఏంటి ఏం కథ అనేది తెలిసేది. సో ఇలా చూడకపోవడం ద్వారా వాళ్ళకైతే చాలా లాస్ అయితే రావడం జరుగుతుంది. సో అందుకే వాళ్ళు కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండేటటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సో ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఖచ్చితంగా చూడాలి, ఇది ఒక వర్క్ పర్పస్గా చేసుకుంటారు కాబట్టి దీని మీదే వాళ్ళు కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారని అయితే నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. సో అందుకోసమే ఈ ప్లాన్ అనేది వాళ్ళు తీసుకురావడం జరిగింది. ప్లాన్ అయితే కొంచెం జెన్యూన్గా ఉంది అయితే నాకైతే అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. సో ముందుగా మనం ఈ ప్లాన్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు, ఎట్లా ఏంటి అనేది. సో ముందుగా మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలంట ఫ్రెండ్స్. అదే నెక్స్ట్ వచ్చేసి వీడియోస్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో వీడియోస్ అయితే చూడాలి. సెకండ్ వన్, నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసి ప్రాఫిట్. సో ప్రాఫిట్ అనేది మీరు గెయిన్ చేయండి. సో మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి, వీడియోస్ చూడండి, మీరు ప్రాఫిట్స్ని గెయిన్ చేసుకోండి అని అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ మనకి. స్కై వరల్డ్ అంటే ఏంటి అని దానికి. సో హౌ మచ్ కెన్ యూ ఎర్న్, సో అంటే మీరు ఎంతవరకు ఎర్న్ చేస్తారు అని అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు. సో డైలీ 1/2 అవర్స్ అంటే హాఫ్ అన్ అవర్, అంటే 30 నిమిషాల పాటు మీరు యాడ్స్ చూడడం ద్వారా, అంటే 30 నిమిషాలు ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ యాడ్స్ అనేవి. 24 యాడ్స్, ఒక యాడ్ని కూడా స్కిప్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉండదు. సో యాడ్ని పుష్ చేసేదానికి కూడా ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా యాడ్ మొత్తం అయితే చూడాల్సి ఉంటుంది. సో పర్ డేకి వచ్చేసి మనకు వాళ్ళు 60 రూపీస్ ఇస్తూ ఉన్నారు. సో అది కూడా హాఫ్ అన్ అవర్ వర్క్ చేయడం ద్వారా. సో మంత్లీ మనకు 1800 రూపాయలు అయితే సెల్ఫ్ ఇన్కమ్గా ఇవ్వడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకు వీళ్ళు టీంని చేసుకున్నా కూడా టీం నుంచి కూడా మనీ అనేది ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అదే విధంగా ఇస్తారనేది చూద్దాం. సో చెప్పాను కదా, డైలీ ఎర్నింగ్ వచ్చేసి 50 రూపీస్, డైలీ వాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 60 రూపీస్ అనేది మనకు ఇస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి రెఫరల్ యాడ్ వ్యూ ఇన్కమ్ ఫ్రెండ్స్. సో ఇది జా లైఫ్ అంతా కాకుండా కూడా కొంచెం తక్కువగానే ఇస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. రెఫరల్ యాడ్ వ్యూ ఇన్కమ్ అనేది 5 లెవెల్స్ వరకు అయితే రెఫరల్ యాడ్ వ్యూ ఇన్కమ్ కింద ఇస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్ లెవెల్కి అయితే 20% ఇస్తాడు ఫ్రెండ్స్, సెకండ్ లెవెల్కి అయితే 10%, థర్డ్ లెవెల్కి 10%, ఫోర్త్ లెవెల్కి 5%, ఫిఫ్త్ లెవెల్కి 5%. ఈ 5%, 10%, 20% అనేది మనం రెఫర్ చేసినటువంటి వ్యక్తి ఎంతైతే ఎర్న్ చేస్తాడో అందులో మనకు 5% అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం రెఫర్ చేసినటువంటి వ్యక్తి డైలీ 60 రూపీస్ ఆయనకి యాడ్ వ్యూ ఇన్కమ్ వస్తే మనకు అందులో 5%, 10%, 20% అనేది యాడ్ వ్యూ ఇన్కమ్ కింద, రెఫరల్ ఇన్కమ్ కింద రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ డైలీ. సో ఇది ఫ్రెండ్స్ రెఫరల్ ఇన్కమ్కి సంబంధించినటువంటిది. సో రెఫరల్ ఇన్కమ్కి సంబంధించి రెఫరల్ యాడ్ వ్యూ ఇన్కమ్ వచ్చేసి ఏ విధంగా వస్తుంది అంటే, మనం ఒక 10 మెంబర్స్ని డైరెక్ట్గా ఇచ్చుకుంటే డైలీ మనకు 20% వస్తుంది, అంటే 120 రూపీస్, అంటే యాక్టివ్ మెంబర్స్కి మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్ ఇది. సో డైలీ మంత్లీ మనకు 3600 రూపాయలు. అదేవిధంగా సెకండ్ లెవెల్ వచ్చేసి 100 మెంబర్స్ ఉంటారు. సో డైలీ 10% అంటే 600 రూపాయలు వస్తాయి, అంటే మంత్లీ మనకు 18,000 రూపాయలు. అదేవిధంగా థర్డ్ లెవెల్కి వచ్చేసరికి 1000 మంది అవుతారు ఫ్రెండ్స్, అంటే 10% ఇస్తే మనకు డైలీ 6000 రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్, అంటే మంత్లీ 1.8 lakh రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫోర్త్ లెవెల్కి వచ్చేసరికి 10,000 మెంబర్స్ అయితే ఉంటారు, అది కూడా 5% తీసుకుంటే మనకు డైలీ 30,000 వస్తుంది ఫ్రెండ్స్, మంత్లీ 9 lakh రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఫిఫ్త్ లెవెల్కి వచ్చేసరికి 1 lakh మెంబర్స్ అవుతారు, 5% ఇస్తే డైలీ మనకు 3 lakhs వరకు వస్తుంది ఫ్రెండ్స్, అంటే మంత్లీ మనకు 90 lakhs. సో ఇంతవరకు అయితే ఇంత పెద్ద ప్రాఫిట్ అయితే మనం దీంట్లో అయితే ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే కంపెనీ ఒక మంచిగా వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఇన్కమ్ అయితే ఎర్న్ చేయొచ్చు మనం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన కంపెనీలో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ గురించి అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మొదటిది వచ్చేసి ఫ్రీ సైన్ అప్ అండ్ ఎర్న్ డైలీ
అట్ దిస్ ఇన్ యాడ్స్. సో మనం ఫ్రీగా అయితే సైన్ అప్ అయ్యేసి అయితే మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అని అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు. ఓన్లీ వన్ ఐడి విల్ బి అలౌడ్, వన్ మొబైల్ నంబర్ అండ్ వన్ ఈమెయిల్ ఐడి అంట ఫ్రెండ్స్. సో ఇదైతే ఖచ్చితంగా వర్కౌట్ అవుతా ఉంది, ఎందుకంటే వీళ్ళు వీక్లీ కూడా క్లియర్ చేస్తున్నారు, ఫేక్ ఐడీస్ అనేవి తీసేస్తూ ఉన్నారు. సో కాబట్టి వీలైనంత వరకు చెప్తా ఉన్నా ఫ్రెండ్స్, ఎందుకంటే అందరూ కూడా వ్యాలిడ్ ఒక మొబైల్కి వచ్చేసి ఒక ఐడినే వేసుకోండి. మినిమం విత్డ్రాల్ వచ్చేసి 500 రూపీస్ ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇక్కడ ఒక చెప్తా ఉన్నారు, యువర్ రిక్వెస్ట్ విత్డ్రాల్ కంప్లీట్ యువర్ కేవైసీ అండ్ 10 రెఫరల్ కంపల్సరీ, యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. అయితే మీరు ఖచ్చితంగా అయితే విత్డ్రాల్ చేసుకోవాలంటే మీరు మీ యొక్క కేవైసీ అంటే 295తో అయితే మీరు యాక్టివేషన్ చేసుకోవాలని అయితే ఖచ్చితంగా అయితే చెప్తా ఉన్నాడు. అదేవిధంగా 10 డైరెక్ట్ కంపల్సరీ అంటే యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. సో వాళ్ళు మీ కింద వాళ్ళు మీరు యాక్టివ్ అయితే సరే, మీ కింద వాళ్ళు యాక్టివ్ చేసుకోకపోవడం అది వాళ్ళ ఇష్టం ఫ్రెండ్స్. మొత్తానికైతే మీరు వాళ్ళనైతే రెఫర్ చేయాల్సి ఉంటుంది. మీరు విత్డ్రా చేసుకోవాలంటే 10 మెంబర్స్ అయితే రెఫర్ చేయాలి. అది వాళ్ళు యాక్టివ్ చేసుకోకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. సో దానికి మీకైతే ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం మీకు 10 రెఫరల్స్, డైరెక్ట్ రెఫరల్స్ అనేది కనబడాలి అంతే. ఇది ఒకటే కండిషన్ ఫ్రెండ్స్. కేవైసీ ఛార్జెస్ వచ్చేసి 195 రూపీస్. సో 250 రూపీస్ ప్లస్ 45 రూపీస్ అయితే జీఎస్టీ ఆఫ్ 1 ఇయర్. సో 1 ఇయర్కి అయితే నేను చెప్పాను ఫ్రెండ్స్ ఇంతకుముందే. సో వ్యాలిడ్ అయితే 1 ఇయర్ వరకు ఉంటుంది. రెఫరల్ యాడ్ ఇన్కమ్ విల్ బి జనరేటెడ్ ఆఫ్టర్ యాక్టివ్ మెంబర్. సో మీరు మీ ఐడిని యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మీ కింద వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఐడిని యాక్టివేషన్ చేసుకున్న తర్వాతే మీకు రెఫరల్ యాడ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనేది వీళ్ళు క్లియర్గా అయితే చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్. మళ్ళీ నన్ను కూడా అడగొద్దండి మీరు. సో నెక్స్ట్ వచ్చేసి అడ్మిన్ ఛార్జెస్. విత్డ్రా 500 రూపీస్ పెడితే సో 15% అడ్మిన్ ఛార్జెస్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. సో 500 నుంచి 1999 వరకు పెట్టుకుంటే మీకు 50% అనేది ఛార్జెస్ అయితే పడుతుంది. అబోవ్ 1000 అంటే 1000 రూపీస్ పైన మీరు విత్డ్రాల్ పెట్టుకుంటే కేవలం 10% మాత్రమే పెడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎక్కువ శాతం 500, 1000 లోపల పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా 15% అడ్మిన్ ఛార్జెస్ అనేది తీసుకుంటున్నారు. సో 1000 కన్నా తక్కువ పెడితే 10 కన్నా ఎక్కువ పెడితే మీకు 10% మాత్రమే తీసుకుంటా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే 5% అంటే చిన్న విషయం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఐడిని మీరు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనే దాని గురించి అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో నా యొక్క రెఫరల్ లింక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లింక్ని అయితే క్లిక్ చేసిన వెంటనే ఏ విధంగా వస్తుందంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. సో డిస్క్రిప్షన్లో నా యొక్క రెఫరల్ లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ముందుగా మీరైతే మీ యొక్క నేమ్ని అయితే ఇచ్చేయాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీ యొక్క ఫుల్ నేమ్, అదేవిధంగా మీ యొక్క మెయిల్ ఐడి, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్. సో మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అప్లికేషన్ అనేది ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్ మీద అయితే మీరు టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రిజిస్టర్ నౌ దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో యువర్ ష్యూర్ అని అయితే వస్తుంది మీకు. సో ఓకే అని అయితే మనం ప్రెస్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మీ యొక్క ఐడి, యూజర్ నేము, సో మీరు ఏం పాస్వర్డ్ పెట్టుకున్నారో అనేది అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన వెంటనే మీరు దీని అయితే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో నేను ఇది టెంపరవరీగా ఐడి అయితే వేయడం జరిగింది. సో ఇట్లా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని. సో ఎందుకంటే యూజర్ నేమ్ అనేది మనకు తర్వాత లాగిన్ అయ్యేదానికి కావాలి కనుక సో యూజర్ నేమ్ అనేది మనకు చాలా అవసరం అవుతుంది ఫ్రెండ్స్. ఇది టెంపరవరీ ఐడి వేసాను సార్ ఫ్రెండ్స్ నేను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఏ విధంగా లాగిన్ అవ్వాలి అని అంటే, సో ఇక్కడ లాగిన్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మీరు రెఫరల్ లింక్ క్లిక్ చేసి కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ లాగిన్ అని ఉంది కదా రిజిస్టర్ పైన, సో అక్కడైతే మనం క్లిక్ చేయాలి. సో మీ యొక్క యూజర్ నేమ్, సో అది స్క్రీన్ షాట్ ఫోటోలో ఉంటుంది కదా ఫ్రెండ్స్ యూజర్ నేమ్. సో ఆ యూజర్ నేమ్ అదేవిధంగా మీరు ఏం పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లాగిన్ నౌ మీద అయితే మీరు క్లిక్ చేయాలి వన్స్ అగైన్. సో ఇది ఫ్రెండ్స్. సో లాగిన్ మీద అయితే క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇదైతే టోటలీ అడ్వర్టైజ్మెంట్ ఫ్రెండ్స్. సో ఇది మీరు ఎంత ఎర్న్ చేశారు అనేది అయితే మీకు చూపిస్తుంది. సో నిన్న నేను లాస్ట్ డే 60 రూపీస్ ఎర్న్ చేశాను. ఈరోజు 3 యాడ్స్ చూశాను కాబట్టి 6 రూపీస్ అయితే రావడం జరిగింది. సో ఇది లెవెల్ ఇన్కమ్. సో నా ఐడి నేనైతే యాక్టివేషన్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా. సో ఇప్పుడు చేసుకుందామనే ఉద్దేశంతో, లైవ్ ప్రూఫ్ చూపిద్దామనే ఉద్దేశంతో నేనైతే ఇంకా యాక్టివేషన్ చేయలేదు. సో ఇప్పుడైతే నేను నా ఐడిని అయితే యాక్టివేషన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి మీకు. సో ఇది నా డౌన్లైన్ టీమ్ ఫ్రెండ్స్. 869 మంది అయితే నా డౌన్లైన్ టీమ్ అయిపోయారు ఫ్రెండ్స్. నా డౌన్లైన్ వాళ్ళు చాలా మంది ఐడీలు అయితే యాక్టివేషన్ చేసుకున్నారు, కేవైసీ అయితే అప్రూవ్ చేసుకున్నారు. సో నేను చేసుకోలేదు, ఎందుకంటే కంపెనీ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే యాక్టివేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆగడం జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా వీళ్ళు ఈరోజు నాకు ఒక మంచి పరిణామం ఏంటంటే, సో కస్టమర్ సర్వీస్ నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. నోటీస్ బోర్డులో మీరు చూడొచ్చు. సో 1 వీక్ అనేది వీళ్ళు అయితే స్క్రోల్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ పైన. సో వాళ్ళకి సంబంధించిన 1 వీక్ లోపు ఫేక్ ఐడీస్ అయితే మీకు డిలీట్ చేస్తామని అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు పైన. సో ఇప్పుడు మనం యాడ్ ఏ విధంగా చూడాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్లే అని ఉంది కదా ఫ్రెండ్స్. సో మీరు లాగిన్ అయిన వెంటనే ఇక్కడ ప్లే మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తూ ఉంది ఫ్రెండ్స్. సో ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి 36 సెకండ్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ యాడ్స్ అయితే మీరు స్కిప్ చేయడానికి అయితే రావాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా 100% అయితే యాడ్ మొత్తాన్ని అయితే చూడాల్సి ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేస్తానంటే కుదరదు ఫ్రెండ్స్.
पिछली बार याद है ना कहाँ रुकाया था उन्होंने సో ఈ యాడ్ చూడడం ద్వారా నాకైతే 2 రూపీస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఈ యాడ్ చూడడం ద్వారా 2 రూపీసా 3 రూపీసా అని అయితే వీళ్ళు మనకు చెప్తా ఉంటారు. సో ప్రజెంట్ నాకు ఈ యాడ్ చూడడం ద్వారా అయితే 2 రూపీస్ అయితే రాబోతా ఉన్నాయి. ओयो बुक करो, डिस्काउंट कोड HS18 ओयो यूज करो और पाओ 60% डिस्काउंट. कॉल 012462016767 और डाउनलोड ओयो ऐप नाउ. సో ఈ విధంగా యాడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా అయితే ఓకే అవుతుంది. సో వ్యాలెట్లోకి మీ అమౌంట్ అనేది యాడ్ చేస్తున్నామంటారు. సో మనం అయితే ఓకే చేయాల్సి ఉంటుంది. సో ఓకే చేసిన తర్వాత 66 రూపీస్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మనకు 68 రూపీస్ అయితే అవడం జరిగింది. అంటే మనకు ఈ యాడ్ చూడడం ద్వారా 2 రూపీస్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళు ఇక్కడ పైన అయితే నోటిఫికేషన్ అయితే స్క్రోల్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇదైతే నోటిఫికేషన్ వేరు. సో కస్టమర్ సర్వీస్ నెంబర్ కూడా మీరు లాగిన్ అయిన వెంటనే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. 9599570600 అనేది అయితే కస్టమర్ సర్వీస్ నెంబర్ ఫ్రెండ్స్. ఇందుకే ఫ్రెండ్స్ నేను నా ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలనుకున్నా. సో ఎందుకంటే కస్టమర్ సర్వీస్ నెంబర్ కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా హెల్ప్ చేస్తామని అయితే వీళ్ళు మనకు చెప్తా ఉన్నారు. సో మళ్ళీ మనం చూడాలంటే సో యాడ్ అయితే స్కిప్ చేయడం అయితే కుదరదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా టోటల్ ఇక్కడ 36 సెకండ్స్ ఉంది కదా. సో 33 సెకండ్స్ అనేది యాడ్ అయితే విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా చూడాలి. సో జెన్యూన్ ప్రాఫిట్గా ఇస్తున్నారు కాబట్టి జెన్యూన్గా సో కుదరదు. సో నా డౌన్లైన్ అయితే నిమిషానికి అయితే పెరిగిపోతూ ఉంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే అంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ప్లాన్లో. ఎందుకంటే యాడ్స్ అనేవి కంపల్సరీగా చూడాలి. స్కిప్ చేసేదానికి ఆవశ్యకత అయితే ఉండదు. సో ఇక్కడ మీ అయితే రెఫర్ లింక్ అయితే ఉంటుంది. సో మీ రెఫర్ లింక్తో అయితే మీరు 10 మెంబర్స్ అయితే రెఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు యాక్టివ్ చేసుకుంటారా చేసుకోరా అనేది వాళ్ళ ఇష్టం. సో మీరైతే రెఫర్ చేయడం అయితే మీ బాధ్యత ఫ్రెండ్స్. సో ఇక్కడ వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు ఫేక్ ఐడీస్ వేయద్దు. ఫేక్ ఐడీస్ వేస్తే వీక్లీ 1 టైం అంటే ఎవ్రీ సండే మీ యొక్క ఫేక్ ఐడీస్ అయితే తొలగించబడతాయి అని అయితే వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్రతి యాడ్. సో ఇప్పుడు మనం ఈ యాడ్ వచ్చేసి 33 సెకండ్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ యాడ్ చూడడం ద్వారా కూడా వీళ్ళు మనకి 2 రూపీస్ అయితే ఇస్తూ ఉన్నారు. ग्लूकॉन-डी विटामिन सी के गुण और ग्लूकोज की एनर्जी से भरपूर. साधारण ड्रिंक के मुकाबले ये दे एनर्जी सटासट. गेम में लौटाए फटाफट. सर बैटिंग के अवसर छोड़ूंगा तो ऑलराउंडर कैसे बनूंगा? ग्लूकॉन-डी दे एनर्जी सटासट. गेम में लौटाए फटाफट. సో యాడ్స్ అయితే చాలా జెన్యూన్ యాడ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రాండెడ్ యాడ్స్ వస్తున్నాయి. అన్నీ కూడా పెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్సే వస్తున్నాయి. సో ఇక్కడైతే మనం ఓకే కొట్టాలి. సో యాడ్స్ అయితే చాలా జెన్యూన్గా వస్తున్నాయి. సో పెద్ద పెద్ద బ్రాండ్స్కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇందులో. సో 68 నుండి 70 రూపీస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నాది. సో ఇక్కడైతే డౌన్లైన్ కూడా పెరిగిపోతూ ఉంది. సో నేను లాస్ట్ డేనే జాయిన్ అయ్యాను. సో ఇన్ఫర్మేషన్ కోసం వీడియో అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీ యొక్క ఐడిని మీరు ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలనే దాని గురించి అయితే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో అప్డేట్ కేవైసీ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం క్లిక్ చేయాలి అప్డేట్ కేవైసీ మీద. అదేవిధంగా ప్లాన్ కావాలంటే డౌన్లోడ్ PDF. సో ఇక్కడైతే మనం క్లిక్ చేయాలి. సో అప్డేట్ కేవైసీ మీద అయితే క్లిక్ చేయాలి ఇప్పుడు. సో అమౌంట్ వచ్చేసి 295 ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ట్రాన్సాక్షన్ యువర్ ఐడి. సో ఇది ఏ విధంగా పెట్టాలని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనం ఈ అమౌంట్కి అయితే దీనికి స్కైవార్డ్ ఈ QR కోడ్కి అయితే మనం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎలాంటి UPIలో కూడా మనం పే చేయొచ్చు. సో అది ఏ విధంగా చేయాలనేది మీకు అందరికి చాలామంది తెలిసి ఉంటుంది. సో వచ్చిన వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అదర్ మొబైల్స్కి సెండ్ చేయండి. లేకపోతే డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు సెండ్ చేయడం వచ్చు అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఖచ్చితంగా అందరూ కూడా ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోండి అనేది అయితే చెప్పను ఫ్రెండ్స్. సో ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఏ కంపెనీ కూడా ఎవరు గ్యారంటీ ఇవ్వరు కాబట్టి నేను కూడా మీకు అదే చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్. సో చాలామంది ఏంటన్నారు అంటే షూరిటీలు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. సో షూరిటీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరు ఏ కంపెనీకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ప్లాన్ అయితే నాకు జెన్యూన్గా అనిపించింది కాబట్టి నేను చేస్తూ ఉన్నాను. సో అది మీకు జెన్యూన్గా అనిపిస్తే మీరు చేయండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. సో నేనైతే నా ఐడిని అయితే యాక్టివేషన్ చేసుకోవాలని అయితే నేను అనుకున్నాను. సో చాలామంది అనుకున్నారు. సో మీరు ఒక 5 డేస్ వెయిట్ చేస్తే మీకు అయితే 300 రూపీస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక 6 డేస్ మీరు వెయిట్ చేసి కూడా మీ ఐడిని మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను దానికి కూడా ఒక బెస్ట్ అడ్వైజ్ అయితే ఇస్తాను. సో మీ యొక్క వ్యాలెట్లో 70 రూపీస్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 500 రూపీస్ అయిన తర్వాత సో ఎందుకంటే 24/7 విత్డ్రాల్ ఉంది ఫ్రెండ్స్. IMPS విత్డ్రాల్ ఉంది కాబట్టి మీరు మీ వ్యాలెట్లో ఒక 500 రూపీస్ అయిన తర్వాత మీరు ఒక 300 అంటే 295 రూపీస్ పెట్టి మీ ఐడిని యాక్టివేషన్ చేసుకొని ఇన్స్టెంట్లీ అంటే వెంటనే అయితే మీరు మీ అమౌంట్ని అయితే విత్డ్రాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకు మించి బెస్ట్ అడ్వైజ్ అయితే నేను ఎవరికి ఇవ్వలేను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను రిస్క్ చేయలేను 290 రూపీస్ పెట్టి రిస్క్ చేయలేను అని అనుకునే వాళ్ళు మాత్రం సో 500 రూపీస్ అయ్యేంత వరకు వ్యాలెట్లో వెయిట్ చేయండి. వ్యాలెట్లో 500 రూపీస్ అయిన తర్వాత మీరు మీ ఐడిని అనేది యాక్టివేషన్ చేసుకొని ఇన్స్టెంట్లీ వెంటనే విత్డ్రాల్ చేసుకోండి. ఈ విధంగా అయితే నేను చెప్పగలుగుతాను ఫ్రెండ్స్. ఎందుకంటే మినిమం విత్డ్రాల్ 500 రూపీస్ ఉంది కాబట్టి మీ వ్యాలెట్లో 500 రూపీస్ అయిన తర్వాత మీరు మీ ఐడిని అనేది యాక్టివేషన్ చేసుకొని వెంటనే అయితే విత్డ్రాల్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ప్రజెంట్ నా KYC అనేది అప్రూవ్ చేసుకుంటాను ఇప్పుడే. సో మీరైతే ఈ విధంగా పే చేసిన తర్వాత హిస్టరీలోకి వెళ్ళి మీరు మీ యొక్క ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో దీని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ KYC మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా అయితే మనం ట్రాన్సాక్షన్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఐడి ఎక్కడ ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఇది ఫ్రెండ్స్. సో T210651 ఇది ఫ్రెండ్స్.
సో ఇది ట్రాన్సాక్షన్. సో దీని అయితే మనం కాపీ చేయొచ్చు. సో కాపీ అయితే చేసేసుకున్నాం సక్సెస్ఫుల్గా. సో అక్కడ కాపీ చేసుకొచ్చేసి ఇక్కడైతే మనం పేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఇది సో చూస్ ప్రొఫైల్ అంటే దాని మీద క్లిక్ చేద్దాం. సో ఫైల్స్లోకి వెళ్ళి సో మనం తీసాం కదా ఫ్రెండ్స్, ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సబ్మిట్ అయితే కొట్టేయాలి ఫ్రెండ్స్. సో రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ విధంగా మీరు చేయడం ద్వారా ఓకే అని కొడదాం ఫ్రెండ్స్. సో మన కేవైసీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో మనకు ఒక 5 to 10 minutesలో అయితే మీ ఐడి అనేది యాక్టివేషన్ చేస్తాము అని అయితే వాళ్ళు నాకు కస్టమర్ సర్వీస్ వాళ్ళు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో టోటల్గా అయితే మనం చూస్ చేయాలి. సో మన డౌన్లైన్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఫ్రెండ్స్. 8885. సో 885 మంది అయిపోయినారు ఫ్రెండ్స్ నా డౌన్లైన్ కింద. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకైతే జెన్యూన్గా అనిపిస్తుంది కొంతవరకు. సో మీ ఇష్టం ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. లేదంటే వ్యాలెట్లో 500 రూపీస్ అయిన తర్వాత 300 రూపీస్తో మీ ఐడిని అనేది మీరు యాక్టివేషన్ చేసుకొని మీరు అట్లా కూడా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ప్లాన్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో 295 రూపీస్ పోయాయి అనుకునే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరికి కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో షూరిటీ అనేది ఇవ్వరు ఫ్రెండ్స్. మనం చాలా ప్లాన్స్ అయితే చూసాము. సో డైలీ 60 రూపీస్ వస్తున్నాయి అనుకుంటే మాత్రం 290 రూపీస్ 295తో అయితే మీరు యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఐడిని. ఎందుకంటే సో కంపెనీ అనేది ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి 1 వీక్ 1.5 2 3 వీక్స్ అన్నా కూడా ఖచ్చితంగా మన మనీ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో నాకైతే ప్లాన్ చాలా సంవత్సరాలు అయితే ఉంటుంది అనిపిస్తూ ఉంది. సో అందుకోసమే నేను నా ఐడి అయితే యాక్టివేషన్ చేసుకున్నాను. సో కస్టమర్ సర్వీస్ దగ్గర కూడా నేను చాలా వరకు అయితే క్లారిఫై చేసుకున్నాను ఫ్రెండ్స్. సో నేనైతే మీకు ఇప్పుడు విత్డ్రాల్ ప్రూఫ్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ విత్డ్రాల్కి సంబంధించింది. సో ఇది కూడా విత్డ్రాల్కి సంబంధించింది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మనం చూడవచ్చు స్కై వాల్డ్. సో ఇది ఫ్రెండ్స్ విత్డ్రాల్ ప్రూఫ్. సో ప్లాన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా రెఫరల్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. మీరైతే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. కేవైసీ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించాను ఫ్రెండ్స్. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. ఫర్దర్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. సో అదేవిధంగా కంపెనీలోకి నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలాంటి కొత్త ప్లాన్ వచ్చినా కూడా ప్లాన్స్ అనేవి ప్రమోట్ చేయబడతాయి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కొత్త ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో మీ ప్లాన్స్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయబడతాయి ఫ్రెండ్స్. సో అదేవిధంగా మన ఛానల్లో ఫాలో అవుతూ ఉంటే కొత్తగా న్యూ ప్లాన్స్ అనేవి ఏవైతే వస్తాయో వాటన్నిటి గురించి అయితే మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మంచి ప్లాన్స్ అయితే నేను మీకు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.